ఇంటర్ మ్యాథ్స్లో ట్రిగ్నోమెట్రీ అనేది కీ రోల్ని ప్లే చేస్తుంది. అది అకాడమిక్ ఎగ్జామ్స్లో కావచ్చు లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కావచ్చు అనమాట. అయితే చాలామంది విద్యార్థులు ఈ ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన కాన్సెప్ట్స్ని అలాగే ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. బట్టి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే చాలా వరకు మర్చిపోతూ ఉంటారు. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే మనం ఏదైనా ఒక ఫార్ములాని సులభంగా గుర్తుపెట్టుకోవాలి అంటే అలాగే మనం ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడానికి మనం ఏం చేయాలంటే ఆ ఫార్ములా ఎలా వచ్చిందో మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అన్నమాట. తద్వారా మనం ఆ ఫార్ములాని సులభంగా నేర్చుకోవచ్చు అలాగే ఎక్కువ కాలం గుర్తుంచుకోవచ్చు అనమాట. ఒకవేళ పొరపాటున మర్చిపోయినా ఆ ఫార్ములా ఎలా వచ్చిందో మనకు తెలుసు కాబట్టి మనమే సొంతంగా డిరైవ్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు వీడియోలో ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ని దాన్ని ఐడెంటిటీస్ అంటాం అలాగే మరికొన్ని కాన్సెప్ట్స్ని మనం సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అలాగే సులభంగా ఎలా తయారు చేయొచ్చు అనే విషయాన్ని డిస్కస్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, మనం ఈ ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ని 10th క్లాస్లోనే నేర్చుకున్నాం. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ గురించి, వాటి ఫార్ములాస్ గురించి, ఒక 3 ఐడెంటిటీస్ గురించి అనమాట. అలాగే ఎక్యూట్ యాంగిల్స్ యొక్క ట్రిగ్నోమెట్రిక్ రేషియో వాల్యూస్ని కూడా మనం తెలుసుకున్నాం అనమాట. అయితే మనం ఇంటర్మీడియట్కి వచ్చేసరికి వాటిని మిగిలిన అన్ని యాంగిల్స్కి అప్లై చేస్తాం. అలాగే చాలా ఎక్కువ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ముఖ్యంగా మనకి ఫస్ట్ ఇయర్లోని మ్యాథమెటిక్స్లో ఉన్న ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అనే చాప్టర్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటే అక్కడ మనం ఫార్ములాస్ వచ్చి ఉండాలి అనమాట. కాబట్టి ఒకసారి ఈ ఫార్ములాస్ని మనం ఎలా డిరైవ్ చేయొచ్చు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ మనం 10th క్లాస్లో నేర్చుకున్న ఆ కాన్సెప్ట్ని ఒకసారి రీకాల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనకి ట్రిగ్నోమెట్రీలో ముఖ్యంగా 3 మనకి రేషియోస్ ఉంటాయన్నమాట. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అవి ఏంటంటే సైను, కాసు, టాను. వీటి యొక్క రెసిప్రోకల్స్ మరొక 3 ఉంటాయి. అంటే టోటల్గా 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉంటాయన్నమాట. మనకి రెసిప్రోకల్ అంటే దాన్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని కూడా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వేరియబుల్ కావచ్చు లేకపోతే ఏదైనా నెంబర్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 అనే నెంబర్ ఉంది. దీనిని మనం దేంతో మల్టిప్లై చేస్తే మనకి 1 వస్తుందో దానిని మనం 3 యొక్క రెసిప్రోకల్ అంటాం. అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం అనమాట. ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనం ఏ నెంబర్ రాస్తే మనకి 1 రావడానికి అవకాశం ఉందంటే 1/3 కదా. మనం 3 × 1/3 చేసామనుకోండి, 3 × 1/3 3 టేబుల్లో 1 టైం కట్ అవుతుంది, ఈక్వల్ టు 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఈ 1/3ని 3 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం. దాన్నే రెసిప్రోకల్ అనే పేరుతో కూడా పిలుస్తాం అనమాట. అట్లాగే 1/3 యొక్క రెసిప్రోకల్ 3 అవుతుంది అనమాట. ఎందుకంటే 1/3ని 3తో మల్టిప్లై చేసినా మనకు 1 వస్తుంది కాబట్టి ఇవి రెండు ఒకదానికొకటి రెసిప్రోకల్స్ అవుతాయి అన్నమాట. అట్లాగే మనకి 10th క్లాస్లో నేర్చుకున్న మెయిన్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏంటి? 3 ఉన్నాయి కదా. అవేంటి? సైన్, మీరు ఏ అనుకోవచ్చు, తీటా అనుకోవచ్చు, ఎక్స్ అనుకోవచ్చు, ఏవైనా పర్వాలేదు. సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ అండ్ టాన్ ఎక్స్, ఇవి మెయిన్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనమాట. వీటికి మళ్ళీ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ తీసుకున్నట్లయితే అంటే రెసిప్రోకల్స్ తీసుకున్నట్లయితే సైన్ యొక్క రెసిప్రోకల్ ఏమవుతుందంటే కోసికెంట్ ఎక్స్ అవుతుంది. అలాగే కాస్ యొక్క రెసిప్రోకల్ సీకెంట్ ఎక్స్ అవుతుంది. టాన్ యొక్క రెసిప్రోకల్ మనకి కాట్ ఎక్స్ అవుతుంది అనమాట. రెసిప్రోకల్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, 3 యొక్క రెసిప్రోకల్ ఏంటి? 1/3. కాబట్టి ఇక్కడ మనం కోసికెంట్ ఎక్స్ని మనం 1/sin x అని కూడా అనవచ్చు అనమాట. అంటే అవసరమైనప్పుడు మనం కోసికెంట్ ఎక్స్ ప్లేస్లో 1/sin x రాసుకోవచ్చు, లేకపోతే sin x ప్లేస్లో 1/cosecant x రాసుకోవచ్చు. ఎందుకంటే అవి రెండు ఒకదానికొకటి రెసిప్రోకల్స్ కాబట్టి. అలాగే మనం సీకెంట్ ఎక్స్ని దేంతో రీప్లేస్ చేయొచ్చు? 1/cos xతో రీప్లేస్ చేయొచ్చు. అలాగే కాట్ ఎక్స్ని మనం 1/tan xతో రీప్లేస్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇవి రెండు కూడా మనకి ఒకదానికొకటి రెసిప్రోకల్స్ కాబట్టి. అట్లాగే మనకి tan xకి మరొక ఫార్ములా ఉంది. ఏంటంటే మనం సైన్ని కాస్ని డివైడ్ చేసినట్లయితే అంటే sin x /cos x అని కూడా రాస్తాం అనమాట. అప్పుడు మనకి కాట్ ఎక్స్ ఏమవుతుంది? దీని యొక్క రెసిప్రోకల్ కాబట్టి cos x/sin x అవుతుంది. ఇవన్నీ కూడా మనం బేసిక్ కాన్సెప్ట్, ట్రిగ్నోమెట్రీలో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్. వీటిని ఆల్రెడీ మనం 10th క్లాస్లోనే నేర్చుకున్నాము. ఓకే,
నెక్స్ట్ మనకి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మిగిలిన అన్ని యాంగిల్స్ 10th క్లాస్లో ఓన్లీ అక్యూట్ యాంగిల్స్కి మాత్రమే అప్లై చేసాం. 0 నుంచి 19 వరకు ఉన్నవండి, అంటే 0 degrees 30 degrees 45 60 90 degrees యొక్క ట్రిగ్నామెట్రిక్ రేషియో వాల్యూస్ని మాత్రమే మనం తెలుసుకున్నాం. కానీ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మిగిలిన అన్ని యాంగిల్స్ యొక్క ట్రిగ్నామెట్రిక్ రేషియో వాల్యూస్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. వాటిని ఉపయోగించి కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ యొక్క వాల్యూస్ యొక్క సైన్ అనేది క్వాడ్రేట్ని బట్టి మారుతూ ఉంటుంది. ఓకే, ఈ క్వాడ్రెంట్స్ అనేవి మనం కోఆర్డినేట్ జామెట్రీలో ఆల్రెడీ కొంత నేర్చుకుని ఉన్నాం అనమాట. మనం ఏదైనా ఒక ప్లేన్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యానెల్ అనేది ఒక ప్లేన్ అనుకుంటే, ఇక్కడ మనం ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉండే రెండు నెంబర్ లైన్స్ని, అంటే ఇంటిజర్ నెంబర్ లైన్స్ అంటాం. మనం మధ్యలో 0 ఉంచుతాం, రైట్ సైడ్ ఏమో పాజిటివ్ నెంబర్స్, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్. అలా 0 దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్న రెండు ఇంటిజర్ నెంబర్ లైన్స్ని మనం డ్రా చేసినట్లయితే మనకి ఈ ప్లేన్, దీన్ని ఏమో ఎక్స్ యాక్సిస్ అంటాం, హారిజెంటల్ లైన్, వెర్టికల్ లైన్ వై యాక్సిస్ అంటాం. ఇప్పుడు ఈ ప్యానెల్ అంటే ఈ ప్లేన్ అనేది 4 పార్ట్స్గా డివైడ్ చేయబడింది. ఆ 4 పార్ట్స్ని మనం ఏమంటాం అంటే క్వాడ్రెంట్స్ అంటాం అనమాట. ఆ క్వాడ్రెంట్స్ని ఎలా రాస్తాం మనం? యాంటీ క్లాక్ వైజ్లో రాస్తాం అన్నమాట, ఇట్లా ఈ డైరెక్షన్లో. ఇది Q1 అంటే ఫస్ట్ క్వాడ్రెంట్, ఇది సెకండ్ క్వాడ్రెంట్, నెక్స్ట్ ఇది థర్డ్ క్వాడ్రెంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ట్రిగ్నామెట్రిక్ యొక్క రేషియోస్ యొక్క సైన్లు ఏ క్వాడ్రెంట్లో ఎలా ఉంటాయి అనేది మనం ఒక కోడ్ని ఉపయోగించి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తాం అనమాట. కొందరేమో దాన్ని ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటారు, మరి కొందరేమో ఆల్ స్టూడెంట్స్ టేక్ కాఫీ. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ మనం ఆ ట్రిగ్నామెట్రిక్ రేషియో యొక్క సైన్ అనేది ఏ క్వాడ్రెంట్లో ఏ విధంగా మారుతుంది అనేది తెలుసుకోవడం మన ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకే, ఒకసారి మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇక్కడ మనకి ఆ వర్డ్ ఏంటి, ఆ సెంటెన్స్ ఏంటి? ఆల్ స్టూడెంట్స్ టేక్ కాఫీ. అనుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఆల్ అంటే ఏంటి? అన్నీ అనమాట. అన్నీ అంటే ఇక్కడ మనకి 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్, సైన్ నుంచి మనకి కోసికంట్ వరకు అన్నిటికీ కూడా ఫస్ట్ క్వాడ్రెంట్లో పాజిటివ్ సైన్ని కలిగి ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి ఫస్ట్ క్వాడ్రెంట్ అని ఎలా తెలుస్తుందంటే, ఏదైనా ఒక యాంగిల్ 0 degreesకి 90కి మధ్యలో ఉన్నట్లయితే అది మనకి ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉన్న యాంగిల్. ఎందుకంటే ఈ ఒక్కొక్క క్వాడ్రెంట్ 90 degrees చొప్పున ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి. దీనికి ఇంకొక 90 యాడ్ చేస్తే 180. అంటే మనకి ఏదైనా ఒక యాంగిల్ 90 degreesకి అలాగే 180 degreesకి మధ్యలో ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటాం? సెకండ్ క్వాడ్రెంట్లో ఉంది అంటాం అనమాట. ఇంకొక 90 యాడ్ చేస్తే మనకి 180కి 270కి మధ్యలో ఉన్నట్లయితే దాన్ని మనం థర్డ్ క్వాడ్రెంట్లో ఉందంటాం. అలాగే 90 యాడ్ చేస్తే 270కి 360కి మధ్యలో ఉన్నట్లయితే అది ఫోర్త్ క్వాడ్రెంట్లో ఉంది అంటాం అనమాట. ఓకే, ఇలా మనం యాంటీ క్లాక్ వైజ్లో వస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ క్వాడ్రెంట్లో అన్నిటికీ పాజిటివ్ సైనే ఆల్ అంటే. ఇప్పుడు సెకండ్ క్వాడ్రెంట్లో గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి సెకండ్ క్వాడ్రెంట్లో ఏం రాసాం? స్టూడెంట్ అనే వర్డ్ రాసాం, అది ఎస్తో స్టార్ట్ అయింది. కాబట్టి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో మెయిన్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ గురించి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి సైను కాసు టాన్. ఓకే, ఈ సైన్ యొక్క రెసిప్రోకల్ ఏంటి? కోసిక్. ఈ రెండిటికి పాజిటివ్ సైన్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మనకి సైను అండ్ కోసికంట్ ఈ రెండిటికి మాత్రమే పాజిటివ్ సైన్ ఉంటుంది. మిగిలిన ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అన్నిటికీ నెగిటివ్ సైన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ క్వాడ్రెంట్లోకి వస్తే ఇక్కడ ఈ వర్డ్ టాన్ టీతో స్టార్ట్ అయింది. కాబట్టి మెయిన్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో టీతో స్టార్ట్ అయిన రేషియో ఏంటి? టాన్ కదా. టాన్ దాని యొక్క రెసిప్రోకల్ అంటే కాటు. ఈ రెండు మాత్రమే ఈ థర్డ్ క్వాడ్రెంట్లో మనకి పాజిటివ్ సైన్ని కలిగి ఉంటాయి. మిగిలిన 4 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ నెగిటివ్ సైన్ని కలిగి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రెంట్లోకి వస్తే ఇక్కడ కాఫీ అనే వర్డ్ సీతో స్టార్ట్ అయింది. కాబట్టి సీతో స్టార్ట్ అయ్యే ట్రిగ్నామెట్రిక్ రేషియో ఏంటి? కాసు దాని యొక్క రెసిప్రోకల్ ఏంటి? సీకెంట్. ఈ రెండు మాత్రమే ఇక్కడ మనకి పాజిటివ్ సైన్ని కలిగి ఉంటాయి అన్నమాట. ఇలా మనం ఏ క్వాడ్రెంట్లో ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఏ సైన్ని కలిగి ఉంటుంది అనేది ఈ కోడ్ సహాయంతో గుర్తుపెట్టుకోవచ్చు అనమాట.
ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది, వాటిని ఎలా ఆన్సర్ చేయలేఅనేది ఒకసారి చూద్దాం. ఒకసారి మనం సైన్ మైనస్ ఎక్స్ అలాగే కాస్ మైనస్ ఎక్స్, నెక్స్ట్ సైన్ π/2 ఈజ్ నథింగ్ బట్ 90 అనమాట, మైనస్ ఎక్స్ కాస్ π/2 మైనస్ ఎక్స్. అంటే ఈ రెండే తీసుకున్నాను ఎందుకంటే వీటి నుంచి మనం మిగిలినవన్నీ కూడా చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు, చాలా ఈజీగా రాబట్టవచ్చు కాబట్టి. ఓకే, నెక్స్ట్ సైన్ π/2 ప్లస్ ఎక్స్ అలాగే కాస్ π/2 ప్లస్ ఎక్స్. నెక్స్ట్ ఇంకొక π/2 యాడ్ చేస్తే ఏమవుతుంది, పై అవుతుంది. సైన్ π మైనస్ ఎక్స్ కాస్ π మైనస్ ఎక్స్. అట్లాగే తర్వాత సైన్ π ప్లస్ ఎక్స్ కాస్ π ప్లస్ ఎక్స్. నెక్స్ట్ సైన్ 2π మైనస్ ఎక్స్ కాస్ 2π మైనస్ ఎక్స్. సైన్ 2π ప్లస్ ఎక్స్ కాస్ 2π మైనస్ ఎక్స్. ఇట్లా మనం చాలా వరకు దీని సహాయంతో ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి వద్దాం. ఇక్కడ మీరు మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే అది మనకి π/2 లేకపోతే 3π/2 5π/2 ఇదే నథింగ్ బట్ 90, ఇది 270 450 అనమాట. ఇవి ప్లస్ మైనస్ వచ్చినప్పుడు అంటే π/2 మైనస్ కానీ π/2 ప్లస్ కానీ వచ్చినప్పుడు మనకి ఆపోజిట్ వస్తాయి అనమాట. అంటే సైన్కి కాసు, కాసుకి సైన్. ఇక్కడ మనకి సైన్కి ఏమో కాస్ వస్తుంది, కాస్కి ఏమో సైన్ వస్తుంది అనమాట. అలాగే ట్యాన్కి కాట్ వస్తుంది, కాట్కి ట్యాన్ వస్తుంది. అలాగే సీకెంట్కి కోసీకెంట్ వస్తుంది, అలాగే కోసీకెంట్కి సీకెంట్ వస్తుంది అనమాట. ఇలా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆడ్ నెంబర్స్ అనమాట. ఇది 1π/2 3π/2 5π/2. ఈ జీరోని మినహాయిస్తే 9 ఆడ్ నెంబరు, 27 45 ఇవి ఆడ్ నెంబర్స్ కదా. అవి వచ్చినప్పుడు ఆపోజిట్ వస్తాయి అనమాట. సైన్కి కాసు, ఇక్కడ రెసిప్రోకల్ కాదు, ఆపోజిట్. అంటే సైను కాసు, కాసు సైను ఒకదానికి ఒకటి ఆపోజిట్ అనమాట. అట్లాగే ట్యాను కాటు, కాటు ట్యాను, సీకెంట్ కోసీకెంట్, కోసీకెంట్ సీకెంట్ అనమాట. ఇంకా మిగిలినవి ఏంటంటే మనకి π 2π 3π ఇట్లా వస్తాయి. అంటే ఇది 180, నెక్స్ట్ 360 540 ఇట్లాంటి యాంగిల్స్ వచ్చినప్పుడు మనకి సేమ్ దేనికి అదే వస్తుంది. అంటే సైన్కి సైను, కాసుకు కాసు వస్తుంటాయి. ఇవి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇప్పుడు మనం వీటిని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. నేను దీన్ని ఎలా రాస్తానంటే సైన్ 0 డిగ్రీస్ మైనస్ ఎక్స్ అని రాయొచ్చు కదా. అలాగే దీన్ని కూడా కాసు 0 డిగ్రీస్ మైనస్ ఎక్స్ అని రాయొచ్చు మనం. ఇప్పుడు మనం దీనిలోకి వచ్చినట్లయితే 0 మైనస్ ఎక్స్, 0 డిగ్రీస్ అంటే ఏంటి, ఇది రెండు రేసు ఒకదాని మీద ఒకటి ఉంటే అప్పుడు 0 డిగ్రీస్ యాంగిల్ అంటాం. అక్కడ ఉంది అనమాట. అందులోంచి కొంత మైనస్ చేస్తాం. ప్లస్ చేస్తే ఏం చేస్తాం, మనం ఇలా యాంటీ క్లాక్ వైజ్లో వెళతాం. మైనస్ చేస్తే ఇలా క్లాక్ వైజ్లో వస్తాం. అంటే 0లోంచి కొంత మైనస్ చేసాం అంటే నెగిటివ్ యాంగిల్ వస్తుంది కదా. కాబట్టి ఇది ఏ క్వాడ్రెంట్లోకి వస్తుంది, 4th క్వాడ్రెంట్లోకి వస్తుంది. 4th క్వాడ్రెంట్లో మరి సైన్కి ఏంటి, ఓన్లీ కాసు సీకెంట్ మాత్రమే, ప్లస్ సైన్ మైనస్. కాబట్టి ఇక్కడ ఏం వస్తుందన్నమాట, మైనస్ సైన్ ఎక్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు కాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మరి 4th క్వాడ్రెంట్లో ఇక్కడ 0 మైనస్ ఎక్స్ అంటే అది 4th క్వాడ్రెంట్లోకి వస్తుంది. 4th క్వాడ్రెంట్లో కాస్కి పాజిటివ్ కాబట్టి ఇక్కడ కాస్ ఎక్స్ వస్తుంది అనమాట. దీని సహాయంతో మిగిలినవి చెప్పేసేయచ్చు. ఎందుకంటే టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ బై కాసు, సైన్కి మైనస్ ఉంది కదా మరి, కాబట్టి ట్యాన్ కూడా మైనస్ ఉంటుంది. అట్లాగే కాట్ కూడా మైనస్ ఉంటుంది. నెక్స్ట్ కోసికంట్ కూడా మైనస్ ఉంటుంది. మనకి సీకంట్కి ప్లస్ ఉంటుంది. ఎందుకంటే సీకంట్ ఈక్వల్ టు 1 బై కాసు, కాసు ఎలాగూ ప్లస్ కాబట్టి సీకంట్ కూడా ప్లస్ అవుతుంది అనమాట. ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక మనం నెక్స్ట్ వాటిలోకి వచ్చినట్లయితే సైన్ π/2 మైనస్ ఎక్స్, π/2 అంటే మనకి
క్వాడ్రంట్లోకి వస్తుందో ఐడెంటిఫై చేయాలి. π/2 90 కదా, అంటే 90 అంటే ఇక్కడ దానిలోంచి కొంత మైనస్ చేస్తున్నాం. 90లోంచి కొంత మైనస్ చేస్తే ఆ యాంగిల్ ఎందులో ఉంటుంది? ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్ కాబట్టి మనకి ఈ రెండు పాజిటివ్ అని అర్థమైపోతుంది, ఎందుకంటే π/2 మైనస్ π/2 మైనస్ అని వచ్చాయి కాబట్టి. కాకపోతే ఇక్కడ π/2 వచ్చినప్పుడు మనకి సైన్కి ఏమొస్తుంది? కాస్ వస్తుంది, కాస్కి సైన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇది కాస్ ఎక్స్ అవుతుంది, ఇదేమో సైన్ ఎక్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇక్కడ మనకి π/2 ప్లస్ ఎక్స్, ఇది ఇక్కడికి మనకి π/2 అంటే 90, దానికి కొంత యాడ్ చేస్తున్నాం, కొంత యాంగిల్ని యాడ్ చేస్తే అది ఏ క్వాడ్రంట్లోకి వచ్చేస్తుంది? సెకండ్ క్వాడ్రంట్లోకి వచ్చేస్తుంది. సెకండ్ క్వాడ్రంట్లో ఓన్లీ సైన్ కోసికెంట్ మాత్రమే ప్లస్, కాబట్టి మనకి ఇది సైన్కి ప్లస్ వస్తుంది. నెక్స్ట్ ఇది మనకి π/2 వచ్చినప్పుడు ఏం చెప్పాను? సైన్కి కాస్ వస్తుంది, కాస్కి సైన్ వస్తుంది, కాబట్టి ఇక్కడ సైన్కి ఏమొస్తుంది? కాస్ ఎక్స్ వస్తుంది అనమాట. ఇక్కడ కాస్కి ఏమొస్తుంది? సైన్ ఎక్స్ వస్తుంది. కానీ ఇక్కడ మనకి సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ కాబట్టి మైనస్ సైన్ ఎక్స్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ π మైనస్ ఎక్స్ గురించి మాట్లాడుకుందాం. π అంటే ఇది π/2, ఇది π అవుతుంది, అంటే 180 అనమాట. 180లోంచి కొంత మైనస్ చేస్తున్నాం, కొంత మైనస్ చేస్తే అది ఎంత ఏ క్వాడ్రంట్లోకి వస్తుంది? సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. ఓకే, సెకండ్ క్వాడ్రంట్లో మనకి సైన్ ప్లస్ కదా, కాబట్టి దీనికి ప్లస్ వస్తుంది. π వచ్చినప్పుడు దేనికి అదే వస్తుందని చెప్పుకున్నాం కదా, కాబట్టి మనకి సైన్ ఎక్స్ వస్తుంది అనమాట ఇది. అట్లాగే ఇక్కడ మనకి కాస్ సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివ్ కాబట్టి మైనస్, ఇక్కడ π వచ్చినప్పుడు దేనికి అదే వస్తుంది? మైనస్ కాస్ ఎక్స్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు π ప్లస్ ఎక్స్ గురించి మాట్లాడుకుందాం. π అంటే ఇది 180 కదా, 180కి సమ్ కొంత యాంగిల్ని యాడ్ చేస్తాం, అప్పుడు అది ఏ క్వాడ్రంట్లోకి వస్తుంది? థర్డ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. మన థర్డ్ క్వాడ్రంట్లో ఓన్లీ టాన్ కాటు మాత్రమే పాజిటివ్, మిగిలినవన్నీ నెగిటివ్, కాబట్టి సైన్ కాసులు మనకి ఇవి రెండు కూడా నెగిటివ్ సైన్ కలిగి ఉంటాయి. ఇక్కడ మనకి π వచ్చింది కాబట్టి π వస్తే ఏంటి? సేమ్ అదే వస్తుంది, అంటే సైన్కి సైనే వస్తుంది, అంటే సైన్ ఎక్స్, కాస్ కాసే వస్తుంది కాబట్టి కాస్ ఎక్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 2π అంటే 2 × 180 అంటే 360 డిగ్రీస్, అంటే ఈ రే వచ్చి ఒక కంప్లీట్ రొటేషన్ పూర్తి చేసి మళ్ళీ అదే ప్లేస్లో ఉంటే ఇంకో ఎలా ఉంటే అవి 360 అవుతుంది. ఓకే, 2π అంటే 360. 360లోంచి మనం కొంత మైనస్ చేస్తాం, ఇది 360, కొంత మైనస్ చేస్తే అది ఏ క్వాడ్రంట్లోకి వస్తుంది? ఫోర్త్ క్వాడ్రంట్లోకి వస్తుంది. మరి ఫోర్త్ క్వాడ్రంట్లో ఓన్లీ కాస్ సీకెంట్ మాత్రమే ప్లస్, మిగిలిన మైనస్, కాబట్టి మనకి ఇది మైనస్ వస్తుంది. ఓకే, 2π వచ్చింది కాబట్టి దేనికి అదే వస్తుంది? అంటే ఇది మైనస్ సైన్ ఎక్స్, ఇది కాస్కి కాసే వస్తుంది, మోర్ ఓవర్ కాసు మనకి ఫోర్త్ క్వాడ్రంట్లో పాజిటివ్. నెక్స్ట్ 2π ప్లస్ ఎక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇక్కడ వరకు 2π, దానికి కొంత యాడ్ చేస్తున్నాం, అంటే ఎక్కడికి వస్తాం మనం? ఫస్ట్ క్వాడ్రంట్లోకి వస్తాం. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నిటికీ పాజిటివ్ సైనే ఉంటుంది కాబట్టి ఈ రెండు పాజిటివే. ఇక్కడ 2π వచ్చింది కాబట్టి దేనికి అదే వస్తుంది? అంటే ఇది సైన్ ఎక్స్ అవుతుంది, ఇది కాస్ ఎక్స్ అవుతుంది అనమాట. ఇట్లా మనం అన్ని ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ యొక్క సైన్స్ని మనం దీని సహాయంతో ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మనం 10th క్లాస్లో 3 ఐడెంటిటీస్ని నేర్చుకుంటాం. ఓకే, అందులో మొదటిది ఏంటంటే కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1, దాన్ని డిరైవ్ చేయొచ్చు పైథాగరస్ థీరంను ఉపయోగించి. ఓకే, ఆ ఫస్ట్ ఐడెంటిటీ ఏంటి? మనకి సైన్ కాస్ స్క్వేర్ అని రాయొచ్చు, లేకపోతే సైన్ స్క్వేర్ అని రాయొచ్చు అనమాట. కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1. మనకి ఇది ఎలా వస్తుందంటే మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎంత అనుకుందాం, అప్పుడు దీన్ని ఏమంటాం? ఆపోజిట్ సైడ్ అంటాం, దీన్ని ఎడ్జసెంట్ సైడ్ అంటాం, రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైన్ని హైపోటెన్యూస్ అంటాం. ఓకే, మనకి అప్పుడు సైన్ ఎక్స్ ఫార్ములా ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, అంటే బీసీ బై ఏసీ అవుతుంది. ఓకే, అలాగే కాస్ ఎక్స్ ఫార్ములా ఏమవుతుంది? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, అంటే ఏబీ బై మనకి ఏసీ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, కాస్ ఎక్స్ ఎంత? మనకి ఏబీ బై ఏసీ, స్క్వేర్ చేసాం కాబట్టి ఏబీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ అవుతుంది. సైన్ ఎక్స్ ఏంటి? బీసీ బై ఏసీ, స్క్వేర్ ఉంది కాబట్టి
బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ అవుతుంది మనకి. ఈ రెండు లైక్ ఫ్రాక్షన్స్, డినామినేటర్ సమానంగా ఉన్నాయి, రెండిట్లోని ఏసీ స్క్వేర్ ఉంది కాబట్టి న్యూమరేటర్స్ యాడ్ చేస్తాం, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైథాగరస్ థీరంని అప్లై చేస్తే పైథాగరస్ థీరం ఏం చెప్తుంది? ఇన్ ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందో మిగిలిన టూ సైడ్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే మనకి అంతే వస్తుందని చెప్తుంది ఇది పైథాగరస్ థీరం. ఇందులో హైపోటెన్యూస్ ఏంటి? ఏసీ, దాన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? ఏసీ స్క్వేర్. మిగిలిన టూ సైడ్స్ ఏంటి? ఏబీని బీసీ, ఆ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే దానికి సమానం అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి న్యూమరేటర్ని అబ్జర్వ్ చేయండి. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఉంది, దాని ప్లేస్లో ఏం రాయొచ్చు మనం? ఏసీ స్క్వేర్ రాయొచ్చు. కాబట్టి న్యూమరేటర్లో మనం ఏసీ స్క్వేర్ రాయొచ్చు, ఆల్రెడీ డినామినేటర్లో ఏసీ స్క్వేర్ ఉంది. ఏసీ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్ 1, కాబట్టి మనకి కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పొచ్చు అనమాట. ఇదొక ఐడెంటిటీ. దీని సహాయంతో మరొక రెండు ఐడెంటిటీస్ని మనం డిరైవ్ చేయవచ్చు అనమాట. అది ఏమిటనేది ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనం ఈ ఐడెంటిటీని కాస్ స్క్వేర్ ఎక్స్తో త్రూ అవుట్గా మనం డివైడ్ చేసాం అనుకుందాం. అంటే ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ని, అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఇది ఐడెంటిటీ. మనం త్రూ అవుట్గా కాస్ స్క్వేర్ ఎక్స్తో డివైడ్ చేస్తున్నాను. కాస్ స్క్వేర్ ఎక్స్, కాస్ స్క్వేర్ ఎక్స్, కాస్ స్క్వేర్ ఎక్స్. కాస్ స్క్వేర్ ఎక్స్లో 1 టైం కట్ అవుతుంది, 1 ప్లస్ సైన్ బై కాస్ అంటే ట్యాన్ కదా, స్క్వేర్ ఉంది కాబట్టి ట్యాన్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. అలాగే 1 బై కాస్ అంటే ఏంటి? సీకెంట్, స్క్వేర్ ఉంది కాబట్టి సీకెంట్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఇదొక మరొక ఐడెంటిటీ. అంటే సెకండ్ వన్ ఏమవుతుంది అనమాట? 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది అనమాట. అలాగే దీని నుంచి మరొక రెండు ఫార్ములాస్ని డిరైవ్ చేయొచ్చు. ఒకవేళ మనం సైన్ స్క్వేర్ ఎక్స్ని ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి ఆర్హెచ్ఎస్లోకి, అప్పుడు కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు. అంటే వీటిని మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు ఉపయోగించుకుంటాం. అట్లాగే ఒకవేళ మనం ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ని ఇక్కడే ఉంచి కాస్ స్క్వేర్ ఎక్స్ని ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, అప్పుడు సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు. ఓకే, ఇట్లా మనం సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి దాన్ని మార్చుకుని ఉపయోగించుకుంటూ ఉంటాం. ఓకే, ఒకవేళ మనం ఇదే ఐడెంటిటీని ఫస్ట్ ఐడెంటిటీ ఏంటది? కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఈసారి నేను సైన్ స్క్వేర్ ఎక్స్తో త్రూ అవుట్గా డివైడ్ చేశాను అనుకోండి. సైన్ స్క్వేర్ ఎక్స్, సైన్ స్క్వేర్ ఎక్స్, సైన్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు కాస్ బై సైన్ అంటే ఏంటి? కాట్ కదా, స్క్వేర్ ఉంది కాబట్టి కాట్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు. ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్లో 1 టైం కాబట్టి ఇక్కడ 1 రాయొచ్చు. 1 బై సైన్ ఎక్స్ అంటే కోసికెంట్ ఎక్స్ కదా, స్క్వేర్ ఉంది కాబట్టి కోసికెంట్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు అనమాట. ఇది మరొక ఐడెంటిటీ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ థర్డ్ ఐడెంటిటీ ఏంటి? కాట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు కోసికెంట్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇవి మనకి కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి సహాయపడతాయి. ఓకే, నెక్స్ట్ మరో 4 ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. వాటిని గుర్తుపెట్టుకుంటే మనం ఒక 40 to 50 ఫార్ములాస్ని కొత్త వాటిని డిరైవ్ చేయవచ్చు అనమాట. అవి ఏంటంటే మనకి సైన్ ఎక్స్ ప్లస్ వై ఆర్ ఏ ప్లస్ బి, మీ ఇష్టం ఎలా అయినా అనుకోవచ్చు, ఎక్స్ ప్లస్ వై. నెక్స్ట్ సైన్ ఎక్స్ మైనస్ వై, నెక్స్ట్ కాస్ ఎక్స్ ప్లస్ వై, నెక్స్ట్ కాస్ ఎక్స్ మైనస్ వై. వీటి సహాయంతో మనం చాలా ఫార్ములాస్ రాబట్టవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ సైన్ ఎక్స్ ప్లస్ వై ఫార్ములా ఏంటి? సైన్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ కాస్ వై ప్లస్ కాస్ ఎక్స్ సైన్ వై.
ఒకవేళ మనం ఇందులో వైని -yతో రీప్లేస్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కాస్ -y కాస్ y అవుతుంది. కానీ సైన్ -y మైనస్ సైన్ y అవుతుంది కాబట్టి అప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఎలా రాయొచ్చు మనం? సైన్ ఎక్స్ కాస్ వై మైనస్ కాస్ ఎక్స్ సైన్ వై అని రాయొచ్చు అనమాట. నెక్స్ట్ కాస్ ఎక్స్ ప్లస్ వై ఫార్ములా ఏంటి? కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ వస్తుంది ఇక్కడ సైన్ ఎక్స్ సైన్ వై. ఇప్పుడు వైని మనం -yతో రీప్లేస్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇది ప్లస్ అయిపోతుంది. ఇక్కడ సైన్ ఆఫ్ -y మైనస్ సైన్ వై అవుతుంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది? కాస్ ఎక్స్ కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ సైన్ వై అన్నమాట. ఓకే, ఈ 4 ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్నట్లయితే మనం వీటి సహాయంతో మనం లాట్ ఆఫ్ ఫార్ములాస్ని డిరైవ్ చేయవచ్చు. అవి ఏంటని చూద్దాం ఒకసారి. ఒకవేళ నేను ఈ 4, 5 ఫార్ములాస్ని యాడ్ చేశాను అనుకుందాం. ఎడిషన్ చేసేటప్పుడు ఏం చేస్తాం? మనం ఎల్హెచ్ఎస్లను సెపరేట్గా యాడ్ చేస్తాం, ఆర్హెచ్ఎస్లను సెపరేట్గా యాడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ ఎల్హెచ్ఎస్లు యాడ్ చేస్తాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సైన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు. ఓకే, అంటే ఈ 2 ఫార్ములాస్ ఇప్పుడు యాడ్ చేయాలి మనం. ఈ రెండు టర్మ్స్ సేమ్, ఈ 2 టర్మ్స్ సేమ్. యాడ్ చేసినప్పుడు వేరు గుర్తులుంటే కట్ చేస్తాం కదా, 0 అయిపోతుంది. ఇవి 2 ఒకే సైన్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తాం. సైన్ ఎక్స్ కాస్ వై సైన్ ఎక్స్ కాస్ వై 2 ఉన్నాయి కాబట్టి 2 సైన్ ఎక్స్ కాస్ వై అవుతుంది అనమాట. ఒకవేళ ఈ 2 ఫార్ములాస్ని మనం మైనస్ చేసాం అనుకోండి, 4, 5, అప్పుడు ఎల్హెచ్ఎస్లో ఏమవుతుంది? సైన్ ఎక్స్ ప్లస్ వై మైనస్ సైన్ ఎక్స్ మైనస్ వై అవుతుంది. ఇప్పుడు ఆర్హెచ్ఎస్లోకి వచ్చినట్లయితే మైనస్ చేసినప్పుడు ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. మైనస్ చేసినప్పుడు గుర్తులు మారుస్తాం కదా, అప్పుడు ఈ 2 క్యాన్సిల్ అవుతాయి మనకి. ఇవి 2 ప్లస్ ఒకే గుర్తును కలిగి ఉంటాయి కాబట్టి కాస్ ఎక్స్ సైన్ వైలు 2 ఉన్నాయి కదా, కాబట్టి 2 కాస్ ఎక్స్ సైన్ వై అవుతుంది అనమాట. 2 కాస్ ఎక్స్ సైన్ వై. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ 6, 7 ఫార్ములాస్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? అప్పుడు కాస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ కాస్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు. ఇప్పుడు మనం ఈ 2 యాడ్ చేస్తున్నాం. ఈ 2 వేరు సైన్లు కలిగి ఉన్నాయి కాబట్టి 2 కట్ అయిపోతాయి. మనకేమొస్తుంది? అప్పుడు 2 కాస్ ఎక్స్ కాస్ వై వస్తుంది అనమాట. 2 కాస్ ఎక్స్ కాస్ వై. ఈసారి మైనస్ చేద్దాం. మైనస్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఎల్హెచ్ఎస్ కాస్ ఎక్స్ ప్లస్ వై మైనస్ కాస్ ఎక్స్ మైనస్ వై అవుతుంది. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ఎల్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ సైన్ మారుతుంది కదా, ఇది సైన్ మారుతుంది, ఇది కూడా మైనస్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 సేమ్ టర్మ్స్ కాబట్టి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి ఈ 2 కట్ అయిపోతాయి. ఇది మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై, ఇది మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై. అప్పుడు -2 సైన్ ఎక్స్ సైన్ వై అవుతుంది అనమాట. -2 సైన్ ఎక్స్ సైన్ వై అవుతుంది అనమాట. మనం ఐడెంటిటీ అంటే మనం ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు. అంటే దీన్నే ఫార్ములా ఎలా చెప్పొచ్చు? 2 సైన్ ఎక్స్ కాస్ వై ఈక్వల్ టు సైన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ వై అని చెప్పొచ్చు అనమాట. ఏ విధంగా అయినా అవసరాన్ని బట్టి వీటిని ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం వీటి నుంచి మరికొన్ని ఫార్ములాస్ని డిరైవ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్స్ ప్లస్ వైని వీటిని మనం ఏబిసిడిలో కూడా మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 2 సైన్ ఏ సైన్ బి అని రాస్తాం. నేను ఏం చేస్తానంటే ఈ ఎక్స్ ప్లస్ వైనేమో సమ్ క్యాపిటల్ ఎక్స్ అని, ఎక్స్ మైనస్ వైనేమో సమ్ క్యాపిటల్ వై అని అనుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఎక్స్ ప్లస్ వైనేమో క్యాపిటల్ ఎక్స్ అనుకుందాం, అలాగే ఎక్స్ మైనస్ వైని క్యాపిటల్ వై అనుకుందాం. ఈ రెండింటిని యాడ్ చేశాను అనుకోండి ఒకసారి, ఏమవుతుంది? ప్లస్ వై మైనస్ వై గెట్స్ క్యాన్సిల్, ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది? 2x అవుతుంది. యాడ్ చేస్తున్నాం కదా, ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఈ 2ని ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి మనం, అప్పుడు స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? క్యాపిటల్ ఎక్స్ ప్లస్ క్యాపిటల్ వై బై 2 అవుతుంది అనమాట. ఒకవేళ నేను ఈ రెండింటిని మైనస్ చేశాను అనుకోండి, అప్పుడు ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. అప్పుడు ఎక్స్లు 2 కట్ అవుతాయి, వై ప్లస్ వై 2y అవుతుంది.
ఏం చేశాను, ఇట్లా మైనస్ చేశాను కాబట్టి ఎక్స్ మైనస్ వై అవుతుంది. ఈ 2ని ట్రాన్స్పోజ్ చేశాను అనుకోండి, అప్పుడు స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై బై 2 అవుతుంది అనమాట. ఒకవేళ మీరు ఏబిసిలో తీసుకుంటే ఏ ప్లస్ బిని సమ్ సి అనుకోండి, ఏ మైనస్ బిని డి అనుకోండి. అప్పుడు సి ప్లస్ డి చేస్తే ఏమవుతుంది, మనకి 2a వస్తుంది. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి బై 2, బి ఈక్వల్ టు అదే డి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి బై 2 ఇలా వస్తుంది అనమాట. ఓకే, లెటర్స్ మార్చుకుంటాం అంటే ఫార్ములా వస్తే మనం ఏ లెటర్స్ అయినా ఉపయోగించవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం వీటిని ఈ ఫార్ములాస్ని 8 నుంచి 11 వరకు ఉన్న ఫార్ములాస్ని ఇప్పుడు మనం అనుకున్న వాటితో రీప్లేస్ చేద్దాం. ఇక్కడ స్మాల్ ఎక్స్ ప్లస్ వైని ఏమనుకుంటున్నాను, నేను క్యాపిటల్ ఎక్స్ అనుకుంటున్నాను. కాబట్టి ఇదేమి రాయొచ్చు మనం, సైన్ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ సైన్, ఇక్కడ మనం ఎక్స్ మైనస్ వైని ఏమనుకున్నాం, క్యాపిటల్ వై అనుకున్నాం, క్యాపిటల్ వై ఈక్వల్ టు. ఇప్పుడు దీనిలో కూడా రీప్లేస్ చేయాలి. స్మాల్ ఎక్స్ అంటే ఏంటి, ఎంత వచ్చింది మనకి, ఎక్స్ ప్లస్ వై బై 2. కాబట్టి 2 సైన్ ఎక్స్ ప్లస్ వై బై 2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏముంది, కాస్ వై ఉంది. కాస్ వై అంటే ఏమొచ్చింది మనకి, ఎక్స్ మైనస్ వై బై 2 వచ్చింది అనమాట. ఇట్లా మరో కొత్త ఫార్ములాను తయారు చేయొచ్చు అనమాట. ఇప్పుడు మిగిలిన వాటిలో కూడా మనం రీప్లేస్ చేసి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ 9th ఫార్ములాలో సైన్ క్యాపిటల్ ఎక్స్ మైనస్ సైన్ క్యాపిటల్ వై ఈక్వల్ టు, ఇక్కడ ఏంటి 2 కాస్ ఎక్స్ సైన్ వై కదా, 2 కాస్, ఇక్కడ ఎక్స్ అంటే స్మాల్ ఎక్స్ అంటే ఏంటి మనకి, క్యాపిటల్ ఎక్స్ ప్లస్ వై బై 2. నెక్స్ట్ సైన్ వై, వై అంటే ఏంటి మనకి, ఎక్స్ మైనస్ వై బై 2 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ 10th ఫార్ములాలో రీప్లేస్ చేసామనుకోండి, అదేంటి మనకి, కాస్ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ కాస్ క్యాపిటల్ వై ఈక్వల్ టు, ఫార్ములా 2 కాస్ ఎక్స్ కాస్ వై కదా, 2 కాస్, ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ వై బై 2 కాస్ క్యాపిటల్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ వై బై 2 అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు 11th ఫార్ములాలో మనం రీప్లేస్ చేద్దాం. ఇంతకు ముందు చెప్పుకున్న కాన్సెప్ట్ ప్రకారం ఏం రాయొచ్చు, ఇక్కడ కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై ఈక్వల్ టు మైనస్ 2 సైన్ ఎక్స్ ప్లస్ వై బై 2 సైన్ ఎక్స్ మైనస్ వై బై 2. మరో 4 ఫార్ములాస్ మనం తయారు చేసుకున్నాం. అంటే ఫస్ట్ ఈ ఫార్ములాస్ నుంచి ఈ ఫార్ములాస్, మళ్ళీ ఈ ఫార్ములాస్ నుంచి ఈ ఫార్ములాస్ తయారు చేసాం. ఓకే, మళ్ళీ వీటి సహాయంతో మరికొన్ని ఫార్ములాస్ కూడా తయారు చేయొచ్చు. ఏంటనేది చూద్దాం ఒకసారి. ఒకవేళ మనం ఇక్కడ ఎక్స్ వైని ఎక్స్తో రీప్లేస్ చేసాం అనుకోండి, అప్పుడు ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది, 2x అవుతుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది, సైన్ 2x వస్తుంది మనకి. ఓకే, సైన్ 2x వస్తుంది మనకి. ఇప్పుడు చూడండి ఏం చేయాలి, మనం ఇక్కడ ఎక్స్తో రీప్లేస్ చేయాలి, ఇక్కడ ఎక్స్తో రీప్లేస్ చేయాలి. సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ సైన్ ఎక్స్, అంటే ఈ 2 టర్మ్స్ కూడా మనకి సేమ్ అవుతాయి కదా, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. అలాంటివి ఎన్ని ఉన్నాయి మనకి, 2 ఉన్నాయి. అంటే 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అవుతుంది మనకి, 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అవుతుంది. ఇది మరొక ఫార్ములా అనమాట. ఓకే, ఒకవేళ నేను దీన్ని బై 1 పెంచుకొని, అంటే ఇక్కడ ఇదే ఫార్ములా నుంచి ఇంకొక ఫార్ములా రాబడుతున్నాను నేను, 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ని డినామినేటర్లో ఏం లేదు కాబట్టి నేను బై 1 ఉంచుకున్నాను. ఇప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని నేను కాస్ స్క్వేర్ ఎక్స్తో డివైడ్ చేస్తున్నాను. ఏం చేస్తాను, డివైడెడ్ బై కాస్ స్క్వేర్ ఎక్స్. మనం ఏం చేసినా న్యూమరేటర్ని డినామినేటర్ని అట్ ఏ టైం చేయాలి. కాబట్టి న్యూమరేటర్ని అంటే 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్, అలాగే డినామినేటర్లో 1 ఉంది, దాన్ని కూడా మనం కాస్ స్క్వేర్ ఎక్స్తో డివైడ్ చేయాలి. ఇప్పుడు ఈ కాస్ ఎక్స్ ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ కట్ అవుతుంది,
ఇంకా ఒక కాస్ ఎక్స్ ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏం రాయొచ్చు, మనం 2 sin x బై కాస్ ఎక్స్. సైన్ బై కాస్ అంటే ఏంటి, ట్యాన్ కదా, అంటే 2 tan x అని రాయొచ్చు. బై దీని ప్లేస్లో ఏం రాయొచ్చు, 1 బై కాస్ అంటే సీకెంట్ ఎక్స్, స్క్వేర్ ఉంది కదా, సీకెంట్ స్క్వేర్ ఎక్స్. మనం సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో ఏం రాయొచ్చు, 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు. కాబట్టి ఇక్కడ మనం 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు అనమాట. అంటే మనం సైన్ 2x ఆర్ సైన్ 2a ఫార్ములా 2 tan a బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు అనమాట. ఇది ఒక ఫార్ములా మనకి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కాస్ ఫార్ములాలోకి వద్దాం. ఈ కాస్ ఎక్స్ ప్లస్ వై ప్లేస్లో ఇక్కడ మనం ఎక్స్తో రీప్లేస్ చేసాం. అప్పుడు ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది, 2x అవుతుంది. అంటే కాస్ 2x వస్తుంది. మరి ఇక్కడ కూడా మనం దీన్ని ఎక్స్తో రీప్లేస్ చేసాం, దీన్ని ఎక్స్తో రీప్లేస్ చేసాం అనుకోండి, కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది, కాస్ స్క్వేర్ ఎక్స్. అలాగే ఇక్కడ మనకి సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, సైన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది, సైన్ స్క్వేర్ ఎక్స్. నెక్స్ట్ మనం ఒకసారి ఫస్ట్ ఐడెంటిటీని ఉపయోగించుకున్నట్లయితే మనం కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు. కాబట్టి ఇక్కడ మనం 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ రాసామనుకోండి, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఆల్రెడీ ఇక్కడ మనకి సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది. అప్పుడు ఏమవుతుంది, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్లు 2 ఉన్నాయి కదా, 2 సైన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది అనమాట. ఇది మరొక ఫార్ములా. అంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్. ఒకవేళ ఈ ఫార్ములాలో నేను ఏం చేశానంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో, ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ రాశాను. అప్పుడు ఏమవుతుంది, ఇది కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది ఇక్కడ, దీని ప్లేస్లో ఏం రాశాను, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ రాశాను. ఇప్పుడు బ్రాకెట్స్ ఓపెన్ చేయండి, కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. కాస్ స్క్వేర్ ఎక్స్లో 2 ఉన్నాయి కదా, అంటే 2 కాస్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ -1 అంటే మరి ఇది ఒక ఫార్ములా అనమాట. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు మనం, 2 కాస్ స్క్వేర్ ఎక్స్ -1 అనేది కాస్ 2xకి మరొక ఫార్ములా అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ట్యాన్లో కూడా మనం ఒక ఫార్ములాని తయారు చేయొచ్చు. ఇప్పుడు దీనికి బై 1 పెట్టుకున్నాను నేను. ఓకే, అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై 1 అన్నాను. ఇప్పుడు ఏం చేశాను, ఇంతకు ముందులాగే న్యూమరేటర్ని డినామినేటర్ని నేను సైన్ స్క్వేర్ ఎక్స్తో డివైడ్ చేశాను ఈసారి. అంటే డివైడెడ్ బై సైన్ స్క్వేర్ ఎక్స్. ఓకే, డైరెక్ట్ రాసేస్తున్నాను, కాస్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్. సారీ, ఇందాక మనం కాస్ స్క్వేర్ ఎక్స్తో డివైడ్ చేద్దాం. కాస్ స్క్వేర్ ఎక్స్తో డివైడ్ చేస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు కాస్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఏమవుతుంది, ట్యాన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. బై 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏమవుతుంది, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు మనం, 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు. 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఒకవేళ మనకి కాస్ 2x ఫార్ములా ట్యాన్లో కావాలంటే మనం 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు అనమాట. ఓకే, 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. ఓకే, ఇంకా మనం ట్యాన్ ఏ ప్లస్ బి, కాట్ ఏ ప్లస్ బి, ట్యాన్ ఏ మైనస్ బి, కాట్ ఏ మైనస్ బి, వీటిని కూడా మనం డిరైవ్ చేయొచ్చు అనమాట. ఒకసారి వాటిని డిరైవ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనం ట్యాన్ ఏ ప్లస్ బి వాల్యూ ఫస్ట్ ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి ఎన్ని ఫార్ములాస్ అవ్వాయి, 17 ఫార్ములాస్ అవ్వాయి. ఓకే, నెక్స్ట్ 18th ఫార్ములా ట్యాన్ ఏ ప్లస్ బికి డిరైవ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ట్యాన్ ఏ ప్లస్ బి.
మనకి ట్యాన్ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం, ట్యాన్ ఎలా వస్తుంది, సైన్ బై కాస్ చేస్తే వస్తుంది. కాబట్టి మనం దీన్ని ఏం చేయొచ్చు, సైన్ ఏ ప్లస్ బి బై సైన్ కాస్ ఏ ప్లస్ బి అని రాయొచ్చు. ట్యాన్ ఫార్ములా ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ బై కాస్ ఏ, కాబట్టి కాస్ ఏ ప్లస్ బి అని రాయొచ్చు. మనం సైన్ ఏ ప్లస్ బికి ఆల్రెడీ మనకు ఫార్ములా తెలుసు కదా, ఏంటి, ఇక్కడ మనం ఎక్స్ ప్లస్ వై అనుకున్నాం, మనం మీ ఇష్టం ఎట్లా అయినా అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాన్ ఎక్స్ ప్లస్ వై అనే రాసుకోండి. సైన్ ఎక్స్ ప్లస్ వైకి ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం, సైన్ ఎక్స్ కాస్ వై ప్లస్ కాస్ ఎక్స్ సైన్ వై బై, మరి కాస్ ఎక్స్ ప్లస్ వైకి ఫార్ములా ఏం చెప్పుకున్నాం, కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే న్యూమరేటర్ని డినామినేటర్ని కాస్ ఎక్స్ కాస్ వైతో డివైడ్ చేస్తున్నాను, అంటే డివైడెడ్ బై కాస్ ఎక్స్ కాస్ వై, అంటే న్యూమరేటర్లో ఉన్న ప్రతి టర్మ్ని డివైడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం పైన సైన్ ఎక్స్ కాస్ వై బై కాస్ ఎక్స్ కాస్ వై ప్లస్ కాస్ ఎక్స్ సైన్ వై బై కాస్ ఎక్స్ కాస్ వై, అలాగే డినామినేటర్లో కూడా కాస్ ఎక్స్ కాస్ వై బై కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై బై కాస్ ఎక్స్ కాస్ వై. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ కాస్ ఎక్స్ కాస్ వై గెట్స్ క్యాన్సిల్, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఉంది, దాని ప్లేస్లో ఏం రాయొచ్చు మనం, ట్యాన్ ఎక్స్ అని రాయొచ్చు. ఇక్కడ మనకి కాస్ ఎక్స్ గెట్స్ క్యాన్సిల్, సైన్ వై బై కాస్ వై ఏం రాయొచ్చు, ట్యాన్ వై అని రాయొచ్చు. సేమ్ ఉన్నాయి కదా, కాస్ ఎక్స్లో 1 టైం, కాస్ వై అంటే 1, ఇక్కడ 1 వస్తుంది మైనస్, ఇక్కడ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అంటే ట్యాన్ ఎక్స్, సైన్ వై బై కాస్ వై అంటే ట్యాన్ వై అనమాట. ఇది మనకి ట్యాన్ ఎక్స్ ప్లస్ వైకి ఫార్ములా అనమాట. కాబట్టి ట్యాన్ ఎక్స్ ప్లస్ వై ఫార్ములా ఏం రాయొచ్చు అనమాట, ట్యాన్ ఎక్స్ ప్లస్ ట్యాన్ వై బై 1 మైనస్ ట్యాన్ ఎక్స్ ట్యాన్ వై. దీని నుంచి మనం ట్యాన్ ఎక్స్ మైనస్ వై ఫార్ములా చెప్పేసేయచ్చు. వైని మనం మైనస్ వైతో రీప్లేస్ చేసామనుకోండి, అప్పుడు ట్యాన్ ఎక్స్ మైనస్ వై ఫార్ములా వచ్చేస్తుంది. ట్యాన్ ఎక్స్ మైనస్ వై అంటే వైని మైనస్ వైతో రీప్లేస్ చేసాం, ట్యాన్ ఆఫ్ మైనస్ వై మైనస్ ట్యాన్ వై అవుతుంది, అంటే అక్కడ సైన్ మారిపోతుంది మధ్యలో, అంటే ట్యాన్ ఎక్స్ మైనస్ ట్యాన్ వై అవుతుంది అనమాట. బై ఈ వై ప్లేస్లో కూడా మనం మైనస్ వై రాసాం అనుకోండి, అప్పుడు మైనస్ ట్యాన్ వై అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, అంటే 1 ప్లస్ ట్యాన్ ఎక్స్ ట్యాన్ వై అవుతుంది అనమాట. ఇది ట్యాన్ ఎక్స్ మైనస్ వైకి ఫార్ములా. మనం కాట్ ఎక్స్ ప్లస్ వైకి కాట్ ఎక్స్ మైనస్ వైకి ఫార్ములాస్ డిరైవ్ చేద్దాం. ఓకే, కాట్ ఫస్ట్ ఎక్స్ ప్లస్ వై చేద్దాం. కాట్ అంటే ఏంటి, కాస్ బై సైన్, అంటే కాస్ ఎక్స్ ప్లస్ వై బై సైన్ ఎక్స్ ప్లస్ వై. మనకి కాస్ ఎక్స్ ప్లస్ వైకి ఫార్ములా ఏంటి, కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై బై సైన్ ఎక్స్ ప్లస్ వైకి ఫార్ములా సైన్ ఎక్స్ కాస్ వై ప్లస్ కాస్ ఎక్స్ సైన్ వై. ఈసారి నేను ఏం చేస్తానంటే సైన్ ఎక్స్ సైన్ వైతో డివైడ్ చేస్తాను న్యూమరేటర్ని డినామినేటర్ని, అంటే డివైడెడ్ బై సైన్ ఎక్స్ సైన్ వై. ఓకే, దీన్ని మనం సైన్ ఎక్స్ సైన్ వైతో డివైడ్ చేసామనుకోండి, కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ఏమవుతుంది, కాట్ ఎక్స్ అవుతుంది,
కాస్ వై బై సైన్ వై ఏమవుతుంది, కాట్ వై అవుతుంది. తర్వాత మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై బై సైన్ ఎక్స్ సైన్ వై, రెండు సేమ్ కదా, కట్ అయిపోయి 1 వస్తుంది, బై దీంతో డివైడ్ చేస్తే సైన్ ఎక్స్ కట్ అయిపోతుంది, కాస్ వై బై సైన్ వై ఏమవుతుంది, కాట్ వై అవుతుంది, కాట్ వై ప్లస్ దీంతో డివైడ్ చేస్తున్నాం, అప్పుడు ఏమవుతుంది, సైన్ వై కట్ అయిపోతుంది, కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అంటే కాట్ ఎక్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇది మనకి కాట్ ఎక్స్ ప్లస్ వై యొక్క ఫార్ములా ఏంటనమాట, కాట్ ఎక్స్ కాట్ వై -1 బై కాట్ వై ప్లస్ కాట్ ఎక్స్ అనమాట. దీని నుంచి మనం కాట్ ఎక్స్ మైనస్ వై ఫార్ములాని ఈజీగా డిరైవ్ చేయొచ్చు. సింపుల్గా మనం ఏం చేస్తాం, ఈ వైని మైనస్ వైతో రీప్లేస్ చేస్తాం, కాట్ ఎక్స్ మైనస్ వై వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కాట్ ఎక్సే ఉంటుంది మనకి, కాట్ ఎక్స్ వైని రీప్లేస్ చేస్తున్నాం, ఈ వైని మైనస్ వైతో రీప్లేస్ చేసాం అనుకోండి ఏమవుతుంది, మైనస్ కాట్ వై అవుతుంది, అంటే దీని ముందు మైనస్ వస్తుంది, మైనస్ కాట్ ఎక్స్ కాట్ వై అవుతుంది అనమాట. -1 బై మరి ఇది కూడా మైనస్ అయిపోతుంది కదా, కాట్ ఆఫ్ మైనస్ వై ఈజ్వల్ టు మైనస్ కాట్ వై ప్లస్ కాట్ ఎక్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే న్యూమరేటర్లోంచి మైనస్ కామన్ తీస్తున్నాను, రెండిట్లో మైనస్ ఉంది కదా, మైనస్ కామన్ తీస్తే ఇది కాట్ ఎక్స్ కాట్ వై అవుతుంది, కాట్ ఎక్స్ కాట్ వై. మరి మైనస్లోంచి మైనస్ కామన్ తీసినప్పుడు ప్లస్ ఉంటుంది అక్కడ, ఎందుకంటే మైనస్ అనేది ప్లస్ ఇంటూ మైనస్ చేస్తే వస్తుంది కాబట్టి +1 వస్తుంది ఇక్కడ. అలాగే డినామినేటర్లో కూడా మనం మైనస్ కామన్ తీసామనుకోండి ఇది ప్లస్ అయిపోతుంది, అంటే కాట్ వై. మరి ప్లస్ అంటే మైనస్ ఇంటూ మైనస్ కదా, ఒక మైనస్ కామన్ తీసాం కాబట్టి ఒక మైనస్ ఉంటుంది, కాట్ ఎక్స్ అవుతుంది అనమాట. ఇది మైనస్ కట్ చేసామనుకోండి అప్పుడు కాట్ ఎక్స్ కాట్ వై +1 బై కాట్ వై మైనస్ కాట్ ఎక్స్ అనేది కాట్ ఎక్స్ మైనస్ వై యొక్క ఫార్ములా అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం కాట్ ఎక్స్ మైనస్ వై ఫార్ములా ఏం రాయొచ్చు అనమాట, కాట్ ఎక్స్ కాట్ వై +1 బై కాట్ వై మైనస్ కాట్ ఎక్స్. ఓకే, ఇప్పుడు tan 2a ఫార్ములా కూడా మనం రాబట్టవచ్చు దీని నుంచి, tan x ప్లస్ వై ఫార్ములా నుంచి అనమాట. tan ఈ y ప్లేస్లో నేను x రాసాను అనుకోండి అప్పుడు x ప్లస్ వై x ఏమవుతుంది, 2x అవుతుంది. ఓకే, ఇక్కడ నేను x రాసాను, ఇప్పుడు tan x ప్లస్ tan x ఏమవుతుంది, 2 tan x అవుతుంది బై 1 మైనస్, ఇప్పుడు ఇక్కడ మనం x రాసినప్పుడు ఏమవుతుంది, tan x ఇంటూ tan x, tan స్క్వేర్ x అవుతుంది, tan స్క్వేర్ x అనమాట. ఇది tan 2x యొక్క ఫార్ములా అవుతుంది అనమాట. అట్లాగే మనం sin 3x అలాగే cos 3x tan 3x ఫార్ములాస్ కూడా రాబట్టవచ్చు అనమాట. ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, 23rd వన్ sin 3x గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఓకే, నేను sin 3xని ఎలా స్లిప్ చేస్తానంటే sin x ప్లస్ 2x అని రాస్తున్నాను, రాయడంలో తప్పు లేదు కదా, xని 2xని యాడ్ చేస్తే 3x. ఇప్పుడు ఇది చూడడానికి ఎలా ఉంది, sin x ప్లస్ వైలా ఉంది, కాకపోతే y ప్లేస్లో 2x ఉంది. ఆ ఫార్ములా అప్లై చేసామనుకోండి ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనం, sin a cos y, sin x cos y కదా, sin x cos y, y ప్లేస్లో ఏముంది 2x ఉంది, ప్లస్ cos x sin y, cos x sin y, y ప్లేస్లో 2x ఉంది. మళ్ళీ మనకి cos 2x sin 2x ఫార్ములాస్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, వాటిని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ మనం సైన్లోకి మార్చాలి దీని అంతటిని, కాబట్టి కాస్ని సబ్స్టిట్యూట్ చేస్తూ ఉండాలి మనం. sin x మనం cos 2x ఫార్ములా సైన్లో ఏం చెప్పుకున్నాం, 1 మైనస్ సైన్ స్క్వేర్ x అని చెప్పుకున్నాం. కాబట్టి దీని ప్లేస్లో మనం 2 సైన్ స్క్వేర్ x ప్లస్ కాస్ x ఇంటూ, అలాగే sin 2x ఫార్ములా ఏం చెప్పుకున్నాం, 2 sin x cos x మల్టిప్లై చేయండి, sin x ఇంటూ 1 అంటే sin x మైనస్ sin x ఇంటూ 2 sin స్క్వేర్ x, sin స్క్వేర్ ఇంటూ sin అంటే sin క్యూబ్ అవుతుంది, 2 sin క్యూబ్ x
ప్లస్ ఇక్కడ 2 sin x cos x ఇంటూ cos x cos స్క్వేర్ x అవుతుంది కదా, అంటే 2 sin x cos స్క్వేర్ x అవుతుంది. ఇంకా మనకి ఇక్కడ cos స్క్వేర్ కనిపిస్తుంది, దాన్ని దేంతో రీప్లేస్ చేయొచ్చు? ఫస్ట్ ఐడెంటిటీతో 1 మైనస్ sin స్క్వేర్ xతో రీప్లేస్ చేయొచ్చు. అంటే sin x మైనస్ 2 sin క్యూబ్ x ప్లస్ 2 sin x ఇంటూ 1 మైనస్ sin స్క్వేర్ x. మల్టిప్లై చేసినట్లయితే sin x మైనస్ 2 sin క్యూబ్ x, ఇక్కడ మనం 1తో మల్టిప్లై చేస్తే 2 sin x ఇంటూ 1 అంటే 2 sin x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 sin x ఇంటూ sin స్క్వేర్ x 2 sin క్యూబ్ x అవుతుంది అనమాట. ఇప్పుడు ఇందులో లైక్ టర్మ్స్ని యాడ్ చేసామనుకోండి, sin x 2 sin x మొత్తం టోటల్ ఎంత అవుతుంది? 3 sin x అవుతుంది. ఇక్కడ sin క్యూబ్ ఉంది, ఇక్కడ sin క్యూబ్, -2 -2 -4 sin క్యూబ్ x అవుతుంది అనమాట. ఇది మనకి sin 3x యొక్క ఫార్ములా అవుతుంది. కాబట్టి sin 3x ఫార్ములా ఏం రాయొచ్చు? 3 sin x -4 sin క్యూబ్ x అనమాట. నెక్స్ట్ cos 3x డిరైవ్ చేద్దాం. cos 3x. ఓకే, ఇప్పుడు మనం cos 3xని దీన్ని ఎలా అయితే స్లిప్ చేసుకున్నామో అదే విధంగా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు cos 3x ఈక్వల్ టు మనం ఎలా రాద్దాం? cos x ప్లస్ 2xగా రాద్దాం. ఇది చూడడానికి ఎలా ఉంది? cos x ప్లస్ వైలా ఉంది. ఓకే, cos x ప్లస్ వైకి ఫార్ములా cos x cos y మైనస్ sin x sin y కదా, కాబట్టి cos x cos y, y ప్లేస్లో ఇక్కడ 2x ఉంది, మైనస్ sin x sin y, ఇక్కడ x ప్లేస్లో 2x ఉంది, y ప్లేస్లో 2y రాద్దాం, 2x. ఇప్పుడు మళ్ళీ వీటి ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇప్పుడు కాసులోకి మార్చాలి మనం అంతటిని. cos x ఇంటూ cos 2x, కాసులో ఫార్ములా ఏంటి? 2 cos స్క్వేర్ x మైనస్ 1. ఓకే, ఇక్కడ sin x, మనకి sin x ఫార్ములా ఏంటి? 2 sin x cos x. ఓకే, మల్టిప్లై చేస్తే 2 cos స్క్వేర్ x ఇంటూ cos x అంటే 2 cos క్యూబ్ x అవుతుంది, మైనస్ cos x ఇంటూ 1 అంటే cos x అవుతుంది, మైనస్ ఇవి రెండు ఇంటూ చేసామనుకోండి 2 sin స్క్వేర్ x cos x అవుతుంది. మళ్ళీ ఇక్కడ సైన్ ఉంది కదా, దాన్ని కూడా మార్చేద్దాం. ఫస్ట్ ఐడెంటిటీని ఉపయోగించి sin స్క్వేర్ x ప్లేస్లో ఏం రాయొచ్చు? 1 మైనస్ cos స్క్వేర్ x రాయొచ్చు. దిస్ ఈక్వల్ టు 2 cos క్యూబ్ x మైనస్ cos x మైనస్ 2 ఇంటూ ఇక్కడ ఏం రాస్తున్నాం మనం? 1 మైనస్ cos స్క్వేర్ x రాస్తున్నాం ఇంటూ cos x. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 2 cos క్యూబ్ x మైనస్ cos x మైనస్ ఇక్కడ 2 1s are 2, 2 ఇంటూ cos x ఏమవుతుంది? 2 cos x అవుతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 cos స్క్వేర్ x ఇంటూ cos x అంటే 2 cos క్యూబ్ x అవుతుంది. ఓకే, ఇందులో లైక్ టర్మ్స్ చూద్దాం. 2 cos క్యూబ్ x 2 cos క్యూబ్ x టోటల్ ఎంత అవుతుంది? 4 cos క్యూబ్ x అవుతుంది. మైనస్ cos x మైనస్ 2 cos x రెండు లైక్ టర్మ్స్ మైనస్ 3 cos x అవుతుంది అనమాట. ఇదేమంటామట? cos 3x యొక్క ఫార్ములా అవుతుంది. అంటే 4 cos క్యూబ్ x మైనస్ 3 cos x అనమాట. ఓకే, ఇంకా లాస్ట్లీ tan 3x డిరైవ్ చేద్దాం మనం. ఓకే, సేమ్ ఇలాగే మనం 3xని స్లిప్ చేసుకుని మనం డిరైవ్ చేయడానికి ప్రయత్నిద్దాం. మనం దీన్ని ఏం రాద్దాం? మనం tan 3x ఈక్వల్ టు tan x ప్లస్ 2x అని రాద్దాం. ఇది చూడడానికి tan x ప్లస్ y ఫార్ములాలో ఉంది. అప్లై చేద్దాం. tan x ప్లస్ tan y కదా, tan x ప్లస్
tan y ప్లేస్లో ఇక్కడ 2x ఉంది కదా బై 1 మైనస్ tan x tan y అంటే tan x ఇంటూ tan 2x అవుతుంది. మళ్ళీ 2x ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి tan x ప్లస్ tan 2x ఫార్ములా ఏం చెప్పుకున్నాం 2 tan x బై 1 మైనస్ tan స్క్వేర్ x. అలాగే డినామినేటర్లో కూడా సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ tan x ఇంటూ దీని ప్లేస్లో ఏం రాయొచ్చు మనం 2 tan x బై 1 మైనస్ tan స్క్వేర్ x. ఇప్పుడు మనం పైన కింద ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది 1 మైనస్ tan స్క్వేర్ x అవుతుంది. ఇక డినామినేటర్లో ఏం లేదు కాబట్టి దీంతో దీన్ని ఇంటూ చేస్తాం అంటే tan x ఇంటూ 1 మైనస్ tan స్క్వేర్ x ప్లస్ ఈ 1 మైనస్ tan స్క్వేర్ 1 మైనస్ tan స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్ 2 tan x ఉంటుంది ఇక్కడ. ఇక్కడ కూడా మనకి ఎల్సిఎం ఏమవుతుంది 1 మైనస్ tan స్క్వేర్ x అవుతుంది. ఇక్కడ 1 ఉంది 1కే డినామినేటర్లో ఏం లేదు కాబట్టి దీంతో మల్టిప్లై చేస్తాం 1 ఇంటూ 1 మైనస్ tan స్క్వేర్ x ఏమవుతుంది 1 మైనస్ tan స్క్వేర్ x అవుతుంది మైనస్ ఇక్కడ tan x ఉంది బ్రాకెట్లో 2 tan x ఉంది. ఈ న్యూమరేటర్లోని డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్స్లో కింద మనకి 1 మైనస్ tan స్క్వేర్ x ఉంది కాబట్టి రెండింటిని కట్ చేస్తే ఇప్పుడు వీటిని సింప్లిఫై చేద్దాం tan x ఇంటూ 1 అంటే tan x మైనస్ tan x ఇంటూ tan స్క్వేర్ అంటే tan క్యూబ్ x ప్లస్ 2 tan x డినామినేటర్లో బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే 1 మైనస్ tan స్క్వేర్ x మైనస్ tan ఇంటూ 2 tan అంటే 2 tan స్క్వేర్ x అవుతుంది. ఇందులో లైక్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ లైక్ టర్మ్ ఉంది tan x 2 tan x రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది 3 tan x అవుతుంది అంటే 3 tan x మైనస్ tan క్యూబ్ x బై ఇక్కడ మనకి tan స్క్వేర్ x tan స్క్వేర్ x రెండు లైక్ టర్మ్స్ ఉన్నాయి రెండింటికి నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి కలిపేస్తాం 1 మైనస్ 3 tan స్క్వేర్ x అవుతుంది అనమాట. ఇది మనకి tan 3x యొక్క ఫార్ములా ఏంటది 3 tan x మైనస్ tan క్యూబ్ x బై 1 మైనస్ 3 tan స్క్వేర్ x. ఇలా మనం ఒక ఫార్ములా నుంచి మరొక ఫార్ములా ఇలా డిరైవ్ చేసుకుంటూ లాట్ ఆఫ్ ఫార్ములాస్ని మనమే రాబట్టవచ్చు అనమాట. ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి ఇట్లా చూడకుండా ఒక ఫార్ములా నుంచి మరొక ఫార్ములాని ఎలా డిరైవ్ చేసుకుంటూ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఫార్ములాస్ అన్నింటినీ మీరు ఓన్గా కనుక డిరైవ్ చేస్తే మళ్ళీ మీరు లైఫ్లో ఈ ఫార్ములాస్ని మర్చిపోవడానికి అవకాశం ఉండదన్నమాట. ఒకవేళ మర్చిపోయినా కానీ మనకి ఫార్ములా ఎలా వస్తుందనేది మనకి తెలుసు కాబట్టి మనమే అప్పటికప్పుడు డిరైవ్ చేసుకుని వాటిని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.